డీలిమిటేషన్పై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ప్రాంతీయ పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయలేక కేంద్రం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయంటూ విమర్శించారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా చెప్పలే. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేసే ముందు దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లు కూడా పెంచాలని భావిస్తే అప్పుడు ఏ రేషియో ప్రకారంగా పెంచుతారు, జనాభా ప్రకారంగా పెంచుతారా, ఓట్ల ప్రకారంగా పెంచుతారా, లేకపోతే రేషియో ప్రకారం పెంచుతారా అనేది ఇంకా క్లారిఫై కాకముందే, పిల్ల పుట్టకముందే కుళ్ళ గుట్టినట్టుగా ఏమీ లేనప్పుడే ఈ రాద్ధాంతం చేయడం అనేది మంచిది కాదు. ప్రాంతీయ పార్టీలుగా ప్రజలకిచ్చిన హామీలను పరిష్కరించే సత్తా లేక ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం మీద ఊసికొలిపి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నంలో భాగం తప్ప ఎక్కడ కూడా లేదు. మేము కూడా అంటా ఉన్నాం, సౌత్లో ఏదైతే పాపులేషన్ కంట్రోల్ చేసినారో ప్రోగ్రెసివ్ స్టేట్ అని అంటున్నారు, ఆ ప్రోగ్రెసివ్ స్టేట్స్కి ఇన్సెంటివైజ్ చేయాలి తప్ప ఇన్సెంటివైజ్ చేయాలనేటువంటిది. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. ఎవరికి కూడా లేదు కాబట్టి ఇది టూ ఎర్లీ టు కామెంట్. ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు ఎంపీ ఈటెల. కాంగ్రెస్కి అధికారం ఇస్తే తెలంగాణ, కర్ణాటకను పేద రాష్ట్రాలుగా దిగజార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా మీరు ప్రజలకు బాధ్యతాయుతంగా మీరు మాట్లాడండి. హామీలు ఇచ్చినప్పుడు చూసుకోండి, హామీలు ఇవ్వమని చెప్పినాం. ఇలా తెలంగాణ ఏమైపోయింది, మేం చెప్పడం కాదు, 2,97,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినాం. మాకు అప్పులు పుడతలేవు, మేము నడపలేకపోతున్నాం, జీతభత్యాలకు అప్పులు కట్టడానికి డబ్బులు అని చెప్పి ఇలా చేతులు ఎత్తేస్తున్నది మేము కాదు, చేతులు ఎత్తేస్తున్నది రేవంత్ రెడ్డి. కర్ణాటక గొప్ప స్టేటు, దాన్ని ఇలా కథం పట్టించారు. ఇట్లా ప్రతిపక్ష పార్టీలకు అధికారం ఇస్తే ఆ రాష్ట్రాలను దిగజార్చి రాష్ట్ర ప్రజానికానికి కంటి మీద కునుకు లేకుండా చూసి ఇవాళ అప్పులు పుట్టని పేద రాష్ట్రాలకు దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద దృష్టి పెట్టి మంచి పరిపాలన అందించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి నేను ఆ పార్టీలకు సూచన చేస్తాను. బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందంటూ ప్రతిపక్షాలు గతంలో తప్పుడు ప్రచారం చేశాయని, డీలిమిటేషన్పై కూడా పదే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు ఈటెల రాజేందర్. అసలు జనరల్గా ఈ మొత్తం ఓటర్లు డివైడ్ బై 15 సీట్లు అట్లా పెంచుతారు తప్ప ఇక్కడ ఈ తీసుకుపోయి ఇంకెక్కడో యూపులు ఇస్తారనేది మాట వాటి తప్పుడు ప్రచారం. ఇట్లనే మొన్న కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్తారని చెప్పి అబద్ధం చెప్పి రాజ్యాంగం మారిందా? రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి లేదని ఇవాళ అర్థమైన తర్వాత కూడా, అంటే కనపడుతున్న సాధ్యం కాదని తెలిసిన తర్వాత కూడా అబద్ధం ఆడుతున్నారంటే వాళ్ళు ఎంత మోసకారులో, ఎంత అబద్ధాల కోరులో, ప్రజలు ఎట్లా వంచే ప్రయత్నం చేస్తుండో అది ఒక్కటి సాక్ష్యం చాలు.